భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ లోని సెక్షన్ 498 ప్రకారం క్రూరత్వానికి సంబంధించిన నేరాన్ని ఆకర్షించే ఉద్దేశ్యంతో ఒక మహిళ యొక్క లివ్ ఇన్ భాగస్వామి భర్త అనే పదాన్ని కవర్ చేయరాదని కేరళ హైకోర్టు పేర్కొంది. నిందితులపై విచారణను రద్దు చేయాలని కోరుతూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి సెక్షన్ 482 కింద దాఖలు చేసిన క్రిమినల్ మిసిలేనియస్ కేసులో కోర్టు ఈ విధంగా పేర్కొంది. జస్టిస్ ఏ. బదరుద్దీన్తో కూడిన సింగిల్ బెంచ్, భర్త ఎట్ హబ్బీ అనే పదానికి వివాహితుడైన పురుషుడు, వివాహంలో స్త్రీ భాగస్వామి అని అర్థం. ఈ విధంగా వివాహం అనేది స్త్రీ భాగస్వామిని ఆమె భర్త స్థితికి తీసుకువెళ్లే అంశం. వివాహం అంటే చట్టం దృష్టిలో వివాహం. కాబట్టి చట్టబద్ధమైన వివాహం లేకుండా ఒక పురుషుడు స్త్రీకి భాగస్వామి అయినట్లయితే అతను ఐపీసీ యొక్క సెక్షన్ 498 ఏ ప్రయోజనం కోసం భర్త అనే పదాన్ని కవర్ చేయడు. ఐపీసీ సెక్షన్ 498 ప్రకారం శిక్షార్హమైన నేరాన్ని ఆకర్షించడానికి అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే ఒక మహిళను ఆమె భర్త లేదా బంధువులు క్రూరత్వానికి గురిచేయడం అని బెంచ్ పేర్కొంది. పిటిషనర్ తరపున న్యాయవాది టి. మధు వాదించగా, ప్రతివాదుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సనల్ పి. రాజ్ వాదించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు పిటిషనర్, నిందితుడు తో లివ్ ఇన్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడని, ఆ సమయంలో నిందితుడు తన ఇంట్లో ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఈ ప్రాతిపదికన సెక్షన్ 498 ఐపీసీ ప్రకారం శిక్షార్హమైన నేరాన్ని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ, నిందితుడికి, ఫిర్యాదుదారుడికి మధ్య ఉన్న సంబంధం లివ్ ఇన్ అని, అందువల్ల వారి మధ్య చట్టబద్ధమైన వివాహం లేదని వాదించారు. అందువల్ల పేర్కొన్న నిబంధన ప్రకారం క్రూరత్వం యొక్క నేరం ఆకర్షించబడదని సమర్పించబడింది. కేసు వాస్తవాలు మరియు పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు ఇలా పేర్కొంది. పాయింట్ ఇక్కడ ఉన్న పిటిషనర్ డిఫాక్టో ఫిర్యాదుదారు యొక్క చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భాగస్వామి కాదు. సెక్షన్ 498 లో పేర్కొన్న భర్త నిర్వచనం పరిధిలోకి రారు. ఐపీసీ యొక్క అందువల్ల ఇక్కడ పిటిషనర్ ఐపీసీ సెక్షన్ 498 ప్రకారం శిక్షార్హమైన నేరాన్ని కమిషన్ చేసినట్టు పేర్కొంటూ క్విలాండి పోలీస్ స్టేషన్లోని క్రైమ్ నం. 939/2023లో దాఖలు చేసిన తుది నివేదికపై మేజిస్ట్రేట్ చర్యలు తీసుకోవడం చట్టవిరుద్ధం మరియు దానిని రద్దు చేయవలసి ఉంటుంది. దీంతో కోర్టు పిటిషన్ను అనుమతించి నిందితులపై విచారణను రద్దు చేసింది. శీర్షిక డాక్టర్ అశ్విన్ వి నాయర్ వి. స్టేట్ ఆఫ్ కేరళ మరియు ఓర్స్. తటస్థ అనులేఖనం 2024 క 51429